జిల్లేడు చెట్టు దగ్గర ఇదొక్కటి పడేస్తే చాలు, మీరు కోరుకున్నటువంటి వ్యక్తులు ఎంతటి మొండివారైనా సరే మీ మాట వింటారు, మీ కాళ్ల దగ్గరకు వచ్చి పడతారు. అంతేకాకుండా మీకు ఎదురు చెప్పరని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జిల్లేడు చెట్టు దగ్గర మనం చేసుకునే పరిహారాలివి ఖచ్చితంగా మనకు మంచి ఫలితాలను తెచ్చిపెడతాయి. చాలామందికి తెలియని విషయమేంటంటే జిల్లేడు చెట్టుకి అతేంద్రియ శక్తులనేవి చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటమనేది జరిగింది. ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వటం వల్ల మరికొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది. కాబట్టి జిల్లేడు చెట్టు దగ్గర చేసుకునేటటువంటి పరిహారాలు ఏవైనా సరే మనకు తప్పనిసరిగా మంచి ఫలితాలనేవి ఇస్తాయి. అంటే ఈ జిల్లేడు చెట్టు దగ్గర మనం చేసేటటువంటి పరిహారం అనేది మనకు తప్పకుండా సిద్ధిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మనము నియమనిష్టలతోటి గనక ఈ జిల్లేడు చెట్టు దగ్గర ఇది పడేస్తే చాలు, మీరు ఎవర్నైతే ఇష్టపడుతున్నారో, ఎవర్నైతే కోరుకుంటున్నారో ఆ వ్యక్తి ఇక మీ వెంటే ఉంటారని చెప్పొచ్చు. అలాగే మీ మాట వినటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది చాలా శక్తివంతమైనటువంటి పరిహారం కాబట్టి మీరు గట్టి నమ్మకంతో చేసుకోండి. దీన్ని మీరు ఎంత నమ్మి చేసుకుంటారో మీకు అంత మంచి ఫలితాన్నిస్తుంది. నిజానికి చెప్పాలంటే ప్రతి ఒక్కరూ కూడా మన మాట వినాలని చెప్పేసి మనం కోరుకుంటూ ఉంటాము. అంటే మనకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన మాట వినాలి, అలాగే మనతో ప్రేమగా ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటూ ఉంటారు. మనం ఇష్టపడినటువంటి వ్యక్తి మనతో జీవితాంతం కలిసి ఉండాలని, అలాగే మన మాట వినాలని చెప్పేసి మనం కూడా వాళ్లకు నచ్చేటట్లుగా ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. కానీ కొన్నిసార్లు ఏంటంటే ఆ ప్రయత్నాలనేవి ఏమాత్రం కూడా పనిచేయవు. ఇక ముఖ్యంగా చెప్పాలంటే కొన్ని ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి అసలు అనుకూలించవు. వాళ్లకు నచ్చినట్లుగా మనం ఉంటున్నామని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. కానీ అది ఏమాత్రం కూడా వారికి నచ్చకుండా ఉంటుంది. దానివల్ల ఏంటంటే ముందు కలిసిమెలిసి కొన్నాళ్లు ఉన్నప్పటికీ కూడా తర్వాతి ఏంటంటే దూరమైపోతూ ఉంటారు. అంటే ఇద్దరిలో ఒకరేమో వాళ్లే కావాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు. కాని అవతలి నుంచి ఇంకొక వ్యక్తి, అంటే అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, ఇలా స్త్రీ పురుషులు ఎవరైనా కావచ్చు, వాళ్లేంటంటే పూర్తిగా దూరం పెట్టేస్తూ ఉంటారు. ఇక అలాంటి మొండివారిని మనం దారిలోకి తీసుకొచ్చుకోవడానికి ఈ జిల్లేడు చెట్టు దగ్గర మనం చేసే పరిహారం ఏదైతే ఉందో అది మీ యొక్క కోరుకున్నటువంటి వ్యక్తిని, మీరు ఇష్టపడే వ్యక్తిని ఎవ్వరినైనా సరే మీ చుట్టూ తిరిగేటట్లుగా చేస్తుంది. మీ మాట వినేటట్లుగా, అలాగే మీ కాళ్ల దగ్గరకు వచ్చి పడేటట్లుగా చేస్తుంది. ఎందుకంటే జిల్లేడు చెట్టుకు ఎంత ప్రాధాన్యత ఉందో మనందరికీ తెలిసినటువంటి విషయమే. పరిహార శాస్త్రం ప్రకారం కూడా మనకు జిల్లేడు చెట్టు దగ్గర చేసే పరిహారం ఏదైనా సరే 100% అనేది సిద్ధిస్తుంది. కానీ కొంతమంది అనుకుంటూ ఉంటారు, చాలా రకాలుగా అవి ఇవి అని చెబుతూ ఉంటారు, ఇవన్నీ కూడా మాకు పనిచేస్తాయా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయమేంటంటే గనక మనకు గ్రహాలు అనుకూలిస్తే మాత్రం మనం చేసే పరిహారాలన్నీ కూడా తప్పకుండా సిద్ధిస్తాయి. గ్రహాలు అనుకూలించకపోతే మాత్రం మనం చేసుకునేటటువంటి పరిహారాలనేవి ఒక్కొక్కసారి కాస్త ఆలస్యమవుతూ ఉంటాయి. కాబట్టి మనం చేసే పరిహారాలన్నీ కూడా గ్రహాలు అనుకూలించకపోయినా కొన్ని పరిహారాలు అలా ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. కానీ జిల్లేడు చెట్టు దగ్గర చేసేటటువంటి పరిహారమేంటంటే గనక మనకు గ్రహాలతో సంబంధమనేది లేకుండా ఖచ్చితంగా సిద్ధిస్తుంది. కాబట్టి మనకు అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది మనకు కొన్ని రోజుల్లోనే రావటమనేది జరుగుతుంది. అంటే మీరు ఇష్టపడిన వాళ్లు ఇంకా కొంచెం ఎక్కువగా మొండివాళ్లనుకోండి, ఒక వారము లేదా ఒక 10 రోజుల్లో ఈ పరిహారం రిజల్ట్ అనేది పనిచేస్తుంది. లేదు కాస్త ఒక రకంగా ఉన్నవారనుకోండి, మనకు చేసిన గంటలోనే రిజల్ట్ అనేది వస్తుంది. కానీ రిజల్ట్ అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఇలా మీరు కోరుకున్న వ్యక్తి కోసం కావచ్చు, లేదా ప్రేమించే అమ్మాయి కోసం కావచ్చు, లేదా ప్రేమించే అబ్బాయి కోసం కావచ్చు, లేదా భార్యాభర్తల పరంగా మనం చూసుకుంటే భర్త ఏంటంటే గనక చాలా వరకి కూడా మొండిగా ఉంటూ ఉంటారు. అంటే భార్యను పట్టించుకోకుండా, భార్యను ఏమాత్రం కూడా లెక్క చేయకుండా, ఇలా ఏంటంటే కొంతమంది భర్తలు మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే భార్యలు మొండిగా ఉంటూ ఉంటారు. భర్త ఎంత కష్టపడి చేస్తున్నా కూడా అర్థం చేసుకోకుండా పదే పదే విసిగించటము, ఇంటికి వస్తే పట్టించుకోకుండా ఉండటము, నువ్వెంతంటే నేనంతా అని అనుకున్నట్లుగా బంధాల్లో ఒకటే గొడవలనేవి జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఇద్దరూ దూరమయ్యేటటువంటి పరిస్థితి అనేది వస్తుంది. కాబట్టి ఇలా భర్త భార్య మాట వినాలన్నా, భార్య భర్త మాట వినాలన్నా, అలాగే మనం ఒక వ్యక్తిని ఇష్టపడితే ఆ వ్యక్తి కూడా మన మాట వినాలి అని చెప్పేసి ఇలాంటి పరిహారాలనేవి చేస్తూ ఉంటాము.
ఇవి ఖచ్చితంగా మనకు సిద్ధిస్తూ ఉంటాయి. ఇవి మనం డబ్బులిచ్చి చేయించుకునేటటువంటి పరిహారాలు కాదండి. డబ్బులిచ్చి చేయించుకునే పరిహారాలేంటంటే మనకు సిద్ధించక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఇవి మన చేతులతో మనం స్వయంగా చేసుకునేటటువంటి పరిహారాలు కాబట్టి ఈ జిల్లేడు మొక్క దగ్గర మనకు అతీంద్రియ శక్తులనేది చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీకు ఈ పరిహారమేంటంటే 100% అనేది సిద్ధిస్తుంది. అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి మొక్కలు ఏవైనా సరే వాటికి ప్రకృతి శక్తి అలాగే దైవశక్తి కూడా రెండూ ఉంటాయి. వాటివల్ల మనకు ప్రతి మొక్క కూడా మనిషికి ఏదో ఒక రకంగా ఉపయోగపడుతూనే ఉంటుంది. అలాగే ఈ జిల్లేడు చెట్టు కూడా అంటే జిల్లేడు చెట్లేంటంటే గనక తెల్ల జిల్లేడు ఉంటుంది. అలాగే మనకు ఇంకో రకమైనటువంటి అంటే పర్పుల్ కలర్ అంటే వైలెట్ కలర్ పుష్పాలతో ఉండే జిల్లేడు చెట్టు కూడా ఉంటాయి. ఏ జిల్లేడు చెట్టైనా పర్వాలేదు. ఈ జిల్లేడు చెట్టులో మనకు తెలియనటువంటి అతీత శక్తులు ఉంటాయి. జిల్లేడు చెట్టు దగ్గర చేసుకునే పరిహారాలు మనకు 100% ఫలితాలిస్తాయి. అందుకే మీ మధ్య దూరం పెరిగినా, గొడవలు జరుగుతున్నా, మీ మాటను మీరు ఇష్టపడిన వారు లెక్క చేయకపోయినా, మిమ్మల్ని గౌరవించకపోయినా, అలారీ ఏదో ఒక అవసరం కోసం ఒక 4 రోజులు చక్కగా మాట్లాడటం, తర్వాత మిమ్మల్ని దూరం పెట్టేసేయటం, లేదా థర్డ్ పర్సన్ వల్ల మిమ్మల్ని దూరం పెట్టేసేయటం, మిమ్మల్ని పదే పదే అవాయిడ్ చేస్తూ ఉన్నా ఇలా ఈ పరిహారమనేది చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే కొంతమందికి అంటే ప్రేమించుకునేవాళ్ల మధ్యలో ఇట్లా చాలా రకాల డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి. అవి కూడా తొలగిపోవడానికి ఈ పరిహారమనేది బాగా పనిచేస్తుంది. ఇది చాలా చిన్న పరిహారము. అందరికీ అందుబాటులో ఉండేటటువంటి వస్తువులతో చేసుకునే పరిహారము. ముందుగా ఈ పరిహారానికి ఆవాలు కావాలి. అయితే ఆవాలు ఇక్కడ మనకి నల్ల ఆవాలు అలాగే పసుపు రంగులో ఉండేటటువంటి ఆవాలు 2 రకాలున్నాయి. ఈ ఆవాలకు కూడా అతీంద్రియ శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆవాలతో చేసేటటువంటి పరిహారమనేది తిరుగులేని ఫలితాన్నిస్తుంది అని పరిహార శాస్త్రంలో చెప్పటమనేది జరిగింది. కాబట్టి ఇక్కడ మనం ఆవాలు అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ పరిహారానికి మనకు కావలసింది పసుపు రంగులో ఉండేటటువంటి ఆవాలు. ఈ పసుపు రంగులో ఉండేటటువంటి ఆవాలేంటంటే వితిన్ సెకండ్స్లో మనకు ఫలితాన్నిస్తాయి. నిజం చెప్పాలంటే గనక 100% మీకు ఫలితం గనక రావాలంటే పసుపు ఆవాలు దొరికితే తీసుకోండి. మాకు పసుపు ఆవాలు ఎక్కడ దొరుకుతాయండి అని అనుకుంటే గనక ఇవి మీకు మార్కెట్లో కావచ్చు, చిన్న చిన్న షాపుల్లో కావచ్చు, ఎక్కడైనా మీకు దొరుకుతాయి. ఒకవేళ దొరకవు అని అనుకుంటే మాత్రం ఆ ప్లేస్లో మీరు నల్ల రంగులో ఉన్నటువంటి ఆవాలనైనా తీసుకోవచ్చు. ఇలా ఈ పసుపు ఆవాలేంటంటే ఒక అర స్పూన్ కానీ లేదా ఒక స్పూన్ చాలు. అలా తీసుకొని జిల్లేడు చెట్టు మన ఇంటి చుట్టుపక్కల చాలా దగ్గరలో ఈ జిల్లేడు చెట్లనైతే చూస్తూ ఉంటాం కాబట్టి ఏ జిల్లేడు చెట్టైనా పర్వాలేదు. ఒకవేళ పసుపు ఆవాలు మీకు దొరికితే మాత్రం వాటిని అస్సలు వదులుకోవద్దు. మీకు చాలా దగ్గర్లో చాలా తక్కువ ఖర్చుతో దొరుకుతూ ఉంటాయి. ఈ ఆవాలని ఏంటంటే జిల్లేడు చెట్టు దగ్గర పడేయాలి. అలా పడేసేటప్పుడు మీరు ఒక మంత్రం చెప్పుకోవాలి. ఆ మంత్రం ఏంటనేది కూడా ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. జిల్లేడు చెట్టు దగ్గర ఆవాలు పడేయటం వల్ల ఏంటంటే గనక ఇష్టపడే వ్యక్తులు ఎంతటి మొండివారైనా సరే వారు మీ యొక్క మాట వినటము, మీకు అనుకూలంగా మారటము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మీరేం చేస్తారంటే ఆవాలను తీసుకోవాలి. ఆవాలను ఎరుగు చేతితో పట్టుకోవాలి. అలా ఆవాలను ఎడమచేతితో పట్టుకుని మీరు మనసులో వాళ్ల పేరు అనేది మనస్ఫూర్తిగా చెప్పుకోవాలి. అబ్బాయి కోసం చేస్తుంటే అబ్బాయి పేరు, అమ్మాయి కోసం చేస్తుంటే అమ్మాయి పేరు, లేదా భార్య కోసమో భర్త కోసమో మీరిట్లా మనసులో వాళ్ల యొక్క పూర్తి పేరుని చెప్పుకోవలసి ఉంటుంది. ఈ పరిహారం చేసేటప్పుడు ముందుగా స్నానమనేది తప్పనిసరిగా చెయ్యాలి. అలాగే ఈ పరిహారము మిట్ట మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటలలోపు మాత్రం పొరపాటును కూడా చేయకూడదు. ఉదయం కాని లేదా సాయంత్రం సంధ్యావేళలోనే ఈ పరిహారం చేయాల్సి ఉంటుంది. మిట్ట మధ్యాహ్నం చేస్తే మాత్రం మీకు ఎలాంటి రిజల్ట్ అనేది ఉండదు. ఇది మీరు తప్పక గుర్తుపెట్టుకోండి. ఇది ఆడవారైనా మగవారైనా ఎవ్వరైనా సరే చేసుకోవచ్చు. అయితే ఒక్క వ్యక్తి కోసం మాత్రమే మీరు చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది మీకు వస్తుంది. ఖచ్చితంగా వాళ్లు మీకు అనుకూలంగా మారతారు. ఇప్పుడు ఎడమ చేతితో ఆవాలు పట్టుకున్నారు కదా, తర్వాత మనసులో వాళ్ల పేరు చెప్పుకుంటూ ఈ మంత్రాన్ని చెప్పుకోండి. ఆ మంత్రమేంటంటే ఓం హం ఫట్ స్వాహ. మళ్ళీ ఇంకొకసారి చెబుతున్నాను, మంత్రాన్ని జాగ్రత్తగా వినండి. ఓం హం ఫట్ స్వాహ అనేటటువంటి ఈ మంత్రాన్ని 3 లేదా 5 సార్లు చెప్పుకోండి. అలా చెప్పుకున్న తర్వాత మీరు ఇక ఆవాలను మీ తల చుట్టూతా 3 సార్లు తిప్పుకొని ఆ జిల్లేడు చెట్టు దగ్గర పడేయండి. మీరు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోండి. ఇంటి లోపలికి వెళ్లేటప్పుడు శుభ్రంగా కాళ్లు చేతులు ముఖం కడుక్కొని వెళ్ళండి. ఆ యొక్క జిల్లేడు చెట్టును మీరు తాకాల్సినటువంటి పనిలేదు. అయితే మీరు వెళ్లగానే ముందు చక్కగా జిల్లేడు చెట్టుకు నమస్కారం చేసుకోండి. ఓ ప్రకృతిమాత, మమ్మల్ని ఆశీర్వదించు. ఓ వృక్షమా, మా యొక్క కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక మాకు సిద్ధించేలా చెయ్యి అని చెప్పేసి మీరు చక్కగా సంకల్పం చెప్పుకున్న తర్వాత మనం ఇందాక చెప్పినటువంటి ఆ యొక్క మంత్రాన్ని చెప్పుకుంటూ మీ తల చుట్టూతా తిప్పుకొని ఆ ఆవాలను అక్కడ పడేసేసి మీరు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోవాలన్నమాట. అలా వెళ్ళి ఇక మీరు మామూలుగా మీ పనులు మీరు చేసుకోండి.
ఇలా చేయటం వల్ల ఏంటంటే ఈ యొక్క పరిహారం మీరు చేసి ఇంటికి వెళుతూ ఉండగానే ఆ యొక్క వ్యక్తుల్లో మార్పును తీసుకురావటమనేది జరుగుతుంది. మీరు ప్రేమించిన వ్యక్తి ఎవ్వరైనా సరే వారు ఈ మంత్రం చెప్పుకోవటం వల్ల మేము చెప్పిన విధంగా ఈ పరిహారం మీరు చేశారు కాబట్టి వాళ్లు ఖచ్చితంగా మీకు ఫోన్ చేయటం కానీ, మెసేజ్ చేయటం కానీ, లేదా మీరు ఫోన్ చేస్తే రిప్లై ఇవ్వటం కానీ, ఇలా ఏదో ఒకటి వాళ్ల దగ్గర నుంచి మీరు ఆశించే ఒక మంచి సమాధానము, ఒక మంచి రెస్పాన్స్ అయితే మాత్రం దొరుకుతుంది. ఇది చాలా పవర్ఫుల్ పరిహారము. అలాగే చాలా సింపుల్గా చేసుకునేటటువంటి పరిహారము. ఈ పరిహారం ప్రేమించే వ్యక్తి కోసము భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, ప్రేమించే అమ్మాయి అయినా, అబ్బాయి అయినా ఎవ్వరైనా సరే దీనిని చేసుకోవచ్చు. ఇది మీకు ఏ రోజైనా చేసుకోవచ్చు. కాకపోతే ఆ రోజు నాన్ వెజ్ తినకూడదు, స్నానం చేసి వెళ్ళాలి. మిట్ట మధ్యాహ్నం మాత్రం 12 గంటల నుంచి 2 గంటల మధ్యలో చేయకూడదు. ఉదయం కాని, సాయంత్రం 4 గంటల తర్వాత సంధ్యావేళలో కాని చెయ్యాలి. ఆడవారు నెలసరి సమయంలో ఉన్నప్పుడు ఈ పరిహారం చేయకూడదు. ఇలా మీరు ఈ పరిహారాన్ని నేమనిష్టలతో చేస్తే మీకు మంచి ఫలితముంటుంది. అలాగే రిజల్ట్ వచ్చిన తర్వాతైనా రాకముందైనా సరే ఇలా చేశామని చెప్పేసి మీరు ఇష్టపడే వాళ్లకు అస్సలు చెప్పకూడదు. ఇది ఒక రహస్య పరిహారం. దీనిని రహస్యంగా ఉంచాలి. ఇలా చేస్తే చాలు.